హాయ్ ఎవరివన్, ఈరోజు మనం చికెన్ మ్యారినేట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో చూడండి. నేను ఎలా అయితే చేస్తానో మీరు కూడా అలానే చేయండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. చూడండి, నేను ముందుగా 1 kg చికెన్ తీసుకున్నాను. 2 to 3 times వాష్ చేసుకున్నాను. 2 లెగ్ పీసెస్ కట్ చేయించుకొని ఇలా నేను చెప్పినట్టు చేయండి. చూడండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది కారం ఎక్కువ ఉంటుందని 1 టేబుల్ స్పూన్ వేస్తాను, తక్కువ ఉంటే 2 టేబుల్ స్పూన్స్ వేయండి. ఉప్పు తగినంత 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, ఇంకా చిటికెడంత అల్లం పేస్ట్, నేను ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ వేస్తున్నాను. చిటికెడంత పసుపు, ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇంకా గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఇంకా ఇవన్నీ బాగా మ్యారినేట్ చేయండి, బాగా కలపండి. ఉప్పు కారం అన్నీ పట్టేలాగా లెగ్ పీసెస్కి అన్నిట్లకు కూడా. ఇంకా ఇది బాగా కొంచెంసేపు నానితే బాగుంటుంది. ఒక 1/2 hour 1 hour వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మళ్ళీ తీసి మళ్ళీ చేసుకోండి కర్రీ అనేది. అది ఎలా చేయాలో నేను చెప్తాను, ఆ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇంకా నేను బాగా కలుపుకున్నాను. ఇంకా చిక్కటి ఆవు పెరుగు అండి, ఇది ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయండి. మనం ఏదైతే ఉప్పు కారం అన్నీ వేసి కలిపామో దాంట్లో. చూడండి, చిక్కగా ఉంది పెరుగు అనేది. మీరు ప్యాకెట్లో పెరుగు అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఇంట్లో చేసిన పెరుగు వేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఫ్రెష్ పెరుగు కాబట్టి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ కర్రీ మటుకు స్పెషల్గా సంగట్లోకి కానీ అన్నంలోకి చాలా బాగుంటుంది. అంటే ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు, మనం పెరుగు వేస్తాం కాబట్టి పెరుగులోనే వాటర్ వచ్చేస్తుంది ఉడికేసరికి. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా కుక్కర్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇంకా ఒక ఆనియన్, ఒక పచ్చిమిరపకాయలు, నేను ఏవైతే మసాలా చెక్క లవంగా చూపిస్తున్నానో అవి, బగారాకు 2 నుంచి 3 లవంగాలు వేయండి. ఇంకా 1 నుంచి 2 వరకు ఆనియన్ కట్ చేసుకొని ఇలా వేసుకోండి పొడుగా. ఒక పచ్చిమిరపకాయ. ఇంకా ఇవన్నీ బాగా వేగనివ్వండి. మనం ఆల్రెడీ కారం వేసాం కాబట్టి ఇంకా 1 పచ్చిమిరపకాయ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇవన్నీ బాగా నానిపోయాయి. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఒక 1/2 hour వరకు. ఇంకా మనం ఇవన్నీ వేగిపోయాక ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇంకా 2 టమాటాలు పెద్ద సైజ్ కట్ చేసుకొని, మాగిన టమాటాలు వేయండి, కచ్చి వద్దు. ఇంకా ఆనియన్స్, టమాటా ఇవన్నీ బాగా వేగాలంటే చిటికెడంత ఉప్పు వేయండి, త్వరగా వేగిపోతుంది, క్రిస్పీగా కూడా వస్తుంది. ఇంకా మనం ఏదైతే చికెన్ తీసుకున్నామో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసామో 1/2 hour. చూడండి, గట్టిగా అయిపోయింది కదా. ఇంకా కొంచెం వేస్తూ రండి. ఈ కర్రీ మటుకు ప్రెషర్ కుక్కర్లో ఎందుకు చేస్తున్నానంటే త్వరగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఎక్కువ వాటర్ అనేది అవసరం ఉండదు. ఆ చికెన్ ఆ పెరుగుకే మీకు వాటర్ అనేది వచ్చేస్తుంది, అందుకని నేను ప్రెషర్ కుక్కర్లో చేశాను. ఎక్కువ విజిల్స్ కూడా అవసరం ఉండదు, ఒక విజిల్ వస్తే సరిపోతుంది. చూడండి, నేను చెప్పాను వాటర్ అనేది వచ్చేస్తుంది ఆవిరి పట్టేసరికి. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనం ఉప్పు కారం అవన్నీ ముందుగానే వేసేసాం కాబట్టి ఇవన్నీ బాగా మసాలా అంతా దానికి పడుతుంది. ఒక 20 నిమిషాల పాటు మూత లేకుండా ఉడికించండి. చూడండి, మూత తీసి చూస్తే చూడండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. పెరుగు వేస్తాం కాబట్టి మామూలుగానే పలసగానే ఉంటుంది సూప్ అనేది, చల్లారితే చిక్కగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పులుసు అనేది ఎంత బాగుందో, గ్రేవీ అనేది. ఇంకా తగినంత కొత్తిమీర వేసుకోండి, బాగా కలపండి. ఉప్పు కారం సరిపోయా లేవో చూసి, ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. కారం ఆల్రెడీ ఎక్కువనే ఉంటుంది, పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి. ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో
ఒక 10 నిమిషాలు ఉడికిచ్చి తీసాను చూడండి. ఒక విజిల్ వస్తే చాలు. చూడండి ఈ విధంగా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి కర్రీ చూస్తుంటేనే బాగుంది కదా, అసలు వాటర్ లేకుండా మనం చేసాము. టేస్ట్ చేసి చెప్పండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.